బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అనడానికి సాక్ష్యం మహారాష్ట్ర రాజకీయం. ఒకప్పుడు మహారాష్ట్ర రాజకీయాన్ని శాసించిన వాళ్ళు ఇద్దరు, బాల్ ఠాక్రే, శరద్ పవార్. బాల్ ఠాక్రే చనిపోయాక వాళ్ళ అబ్బాయి ఇప్పుడు తన పార్టీని పోగొట్టుకుని షిండేకి అన్ని స్థానాలతో కూర్చున్నాడు. ఆ టైంలో వాళ్ళ అబ్బాయి అది కోల్పోతున్న టైంలో శరద్ పవార్ ఎమాస్ట్రాంగ్ వాస్తవంగా ఉద్ధవ్ ఠాక్రేని నాశనం చేయడానికి అతని పిఏనే అడ్డుపెట్టి నాశనం చేసుకొచ్చింది శరద్ పవార్ తెర వెనక నుండి. అంటే మిత్రద్రోహం చేశాడు తెలివిగా. అది ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికి కూడా అర్థం చేసుకోడు. వాళ్ళకి సంబంధించినటువంటి సామ్నా నడుపుతున్నటువంటి వాళ్ళ రాజ్యసభ సభ్యుడి చేతుల్లోనే కథ అంతా నడిపించుకుని తన కొడుకు సీఎం అన్నటువంటి పాయింట్తో మొత్తం కెరీర్ నాశనం చేసుకున్నాడు. ఈ దఫా మరి ఏమొస్తుందో చూడాలి పార్లమెంట్ ఎన్నికలు. శరద్ పవార్ ఈ కథ అంతా నడిపించి ఉద్ధవ్ ఠాక్రేని తొక్కేసి ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకుందామని గేమ్ ఆడితే ఇప్పుడు ఆ శరద్ పవార్కి అజిత్ పవార్ జల్ల కొట్టి వెళ్ళి బీజేపీలో చేరాడు. ఇప్పుడు తాజాగా ఐఎన్డిఏ కూటమి, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ, మరొక వైపున కాంగ్రెస్ పార్టీ, వీటిట్లలో చిన్న పాత్రధారిగా మిగిలిపోయాడు శరద్ పవార్. వచ్చేటప్పటికి తాజా లెక్కల్లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీకి 21 స్థానాలు రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ 15 స్థానాల్లో పోటీ చేయబోతోంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేవలం 9 స్థానాల్లోనే పోటీ చేయడానికి ఒప్పుకున్నారు. ప్రకాష్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అగాడి 2 స్థానాల్లో, స్వాభిమాని పక్ష 1 స్థానంలో పోటీ చేయబోతున్నాయి. దీన్ని బట్టి శాసించాలనుకున్న పవార్ చివరికి యాచించే స్థితికి వచ్చాడు.